36,300 కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణలో పెడతా ఉన్నారు. ఒక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్. మైక్రోసాఫ్ట్ అధ్యక్ష, మైక్రోసాఫ్ట్ గురించి మీ అందరికీ తెలుసు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు మొన్న కొంత అనౌన్స్ చేశారు, ఇదివరకు కొంత అనౌన్స్ చేశారు. మొత్తం 32,000 కోట్ల పెట్టుబడి డేటా సెంటర్లలో మైక్రోసాఫ్ట్ వారు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఎయిర్టెల్ అనే కంపెనీ, సునీల్ భారతి మిట్టల్ వాళ్ళు నెక్స్ట్రా అని వాళ్ళ డేటా సెంటర్ అధ్యక్ష, వాళ్ళు ఒక 2,000 కోట్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అని ఒక సింగపూర్ సంస్థ, వాళ్ళు ఒక 1,200 కోట్లు. ఫ్లిప్కార్ట్, కంట్రోల్లెస్ వాళ్ళందరూ కలిపి ఒక 380 కోట్లు 320 కోట్లు. మొత్తం ఒక డేటా సెంటర్లలోనే 72,240 కోట్ల పెట్టుబడులు ఒక్క డేటా సెంటర్లోనే మనకు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఊరికేనే ఇందాక నేను చెప్పినట్టు మాటలు చెప్తేనో ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తేనో రావు అధ్యక్ష. దీని వెనకాల చాలా పరిశ్రమ ఉంటుంది, దీని వెనకాల చాలా ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే పోటీ ప్రపంచం అధ్యక్ష. ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రం పోటీ పడుతూ ఉంటుంది అధ్యక్ష, ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలంటే మనసులో విషయం ఉండకూడదు అధ్యక్ష. తెలంగాణ పట్ల విషయం తెలవాలి, విషయ పరిజ్ఞానం ఉండాలా, విషయం తెలవాలి. మనసు నిండా విషయం నింపుకొని కేవలం తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ పగబట్టినట్టు వ్యవహారం చేస్తూ ఒక శత్రు దేశంతో వ్యవహారం చేసినట్టు ఇక్కడి పిల్లల ప్రయోజనాల విషయంలో గండి కొడుతూ బయ్యార ముక్కు కర్మాగారం ఇవ్వకుండా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా, ఉన్న ఐటీఐఆర్ రద్దు చేసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా మాట ఇచ్చి పారిశ్రామిక కారిడార్లు ఇస్తామని, పారిశ్రామిక రాయితీలు ఇస్తామని ఏది ఇవ్వకుండా శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టు ఇక్కడ మాత్రం మంచి ఉపన్యాసం ఇస్తే లాభం లేదు. రాజేంద్ర గారు, మీరు దయచేసి మీ ఎంపీలు మీరు కేంద్ర ప్రభుత్వంతో అడగండి, ఎందుకు వస్తున్నారా ఊకే ఉత్త చేతులతో ఊపుకుంటా, ఏమైనా తీసుకురండి మా తెలంగాణకు. తెలంగాణ దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రం, ప్రగతిశీల రాష్ట్రం, ప్రోగ్రెసివ్ రాష్ట్రం అనే మాట దయచేసి వారికి చెప్పండి. మేము ఎట్లా చేసేది చేస్తాం. మీరు అన్నారు కరెక్ట్, వాళ్ళు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశలు పెట్టుకొని లేం, ఆశలు వదులుకున్నాం వాళ్ళ మీద. కానీ ప్రజలకు చెప్పడం మా బాధ్యత. ఎట్లా ఇచ్చిన హామీలు తుంగలో దొక్కుతున్నారో చెప్పాలా, ఎట్లా మోసం చేస్తున్నారో చెప్పాలా, ఎట్లా వివక్షాపూరితంగా వ్యవహారం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మాకున్నది అధ్యక్ష. అందుకే వారు సహకరించినా సహకరించకపోయినా బ్రహ్మాండంగా ముందుకు పోతాం అధ్యక్ష, పోతూనే ఉంటాం. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష, ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం టీఎస్ ఐపాస్ అనే విధానం ద్వారా పారదర్శకంగా అనుమతులు ఇవ్వడం వల్ల, అవినీతి రహితంగా వ్యవహరించడం వల్ల అన్ని రంగాల్లో కలుపుకున్నట్టయితే మొత్తంగా $47 బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు అధ్యక్ష. అంటే దాదాపు 3,32,000 కోట్ల పైచిలకు పెట్టుబడులని ఆకర్షించగలిగాం. 22 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించగలిగాం అధ్యక్ష. తప్పకుండా మరిన్ని పెట్టుబడులు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మేము ప్రతినిత్యం సంప్రదింపులు చేస్తూనే ఉంటాం. నిన్నగాక మొన్న ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చి దాని ద్వారా కూడా ఇప్పుడు కొత్తగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని పెట్టి అటు జహీరాబాద్లో, ఇటు దివిటిపల్లిలో, మహబూబ్ నగర్ పక్కన, అదేవిధంగా అక్కడ వికారాబాద్లోని ఎన్కతలలో, అదేవిధంగా మళ్ళీ మన చందన్వెల్లిలో, మా చేవెళ్ళ నియోజకవర్గంలో చందన్వెల్లిలో ఇట్లా 4 క్లస్టర్లు ఏర్పాటు చేసి కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో కూడా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న ఇక్కడ అసెంబ్లీ తర్వాత నేను స్ట్రైట్గా అక్కడ పోయినాను సార్. ఆనంద్ మహీంద్రా గారు కలిసి నిన్న ఈ ప్రగతిశీల రాష్ట్రానికి నేను కూడా చేయుతనిస్తానని చెప్పి 1000 కోట్ల పెట్టుబడిని మరి ఈరోజు ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి యూనిట్ని ఇక్కడ పెడతాను జహీరాబాద్లో అని వారు కూడా ముందుకు వచ్చినారు అధ్యక్ష. తెలంగాణలో బహుశా నాకు తెలిసినంత వరకు దాదాపు ప్రతి వారం ఏదో ఒక పెట్టుబడికి సంబంధించిన ప్రకటన ఉంటూనే ఉంది అధ్యక్ష. ఎవ్రీ వీక్ ఏదో ఒక రంగంలో ఏదో ఒక పెట్టుబడి, ఏదో ఒక కొత్త కార్యక్రమం జరుగుతూనే ఉంది. అయితే అధ్యక్ష, మరి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వాస్తవం రావాల్సిందే. అందుకే అధ్యక్ష తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని పెట్టినాం అధ్యక్ష. దానివల్ల ఇప్పటి వరకు 7,21,526 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినాం. 14,683 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చాం. అదేవిధంగా ఎవరైతే పిల్లలు నేను ఉద్యోగం చేస్తా అని మాత్రమే కాకుండా నేనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతా అనే ఆలోచనతో ఆరాటంతో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ఒక 2,918 మంది పిల్లలకు టెక్నాలజీ ఆంటర్ప్రినర్షిప్ అనే కోర్సు ఉంటుంది అధ్యక్ష, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా. వాళ్ళందరికీ ఆ కోర్సు ద్వారా కూడా విద్యను అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు 600 మంది యువతని రక్షణ దళాల్లో చేర్చేందుకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అధ్యక్ష టీ హబ్, దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొన్ననే వారి కేంద్ర ప్రభుత్వమే బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళే అవార్డు ఇచ్చారు. వాళ్ళు ఒకవైపు అవార్డులు ఇస్తారు అధ్యక్ష, ఇటు మిషన్ భగీరథకు అవార్డు ఇస్తారు, మన పల్లెలకు అవార్డులు ఇస్తారు, మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తారు, ప్రశంసలు కురిపిస్తారు. కానీ పైసలు మాత్రం ఇయ్యరు అధ్యక్ష. ప్రశంసలు మాత్రం దండిగా ఉంటాయి, మాట సహాయం జోరుగుంటుంది అధ్యక్ష, పైసా సహాయం మాత్రం సున్నా, ఏముండదు. దురదృష్టం అధ్యక్ష.
ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూలగొడుతున్న మొదలు పెట్టింది అధ్యక్ష. వీళ్ళు మసీదులు కూలగొడదాం అని ఒక ఆయన, ప్రగతి భవన్ కూలగొడతాను ఇంకొక ఆయన, ఇప్పుడు సెక్రటేరియట్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ కూలగొడతా అని ఇంకొక ఆయన. అధ్యక్ష ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, గౌరవనీయులు మిత్రులు కొంతమంది మాట్లాడుతూ చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారు అధ్యక్ష, మలక్పేట మే ఓ జల్దీ ఫౌండేషన్ డాలి ఐటీ టవర్ కానీ. అధ్యక్ష మా ప్రభుత్వం కమిట్మెంట్ ఏంటంటే వీఆర్ కమిటెడ్ టు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. కొంపల్లిలో మా మల్లారెడ్డి గారి నాయకత్వంలో అక్కడ కండ్లకోయలో ఫౌండేషన్ వేసుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో దాన్ని కూడా బ్రహ్మాండంగా కట్టుకుంటాం. మలక్పేటలో కూడా ఐటీ టవర్ పెట్టుకుంటున్నాం. అటు పోచారంలో, ఉప్పల్లో అటువైపు ఐటీ పరిశ్రమను తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. మా రామగుండంలో మా మిత్రుడు తమ్ముడు కోరుకంటి చందర్ గారు అక్కడ కూడా ఐటీ టవర్ పెట్టాలని అడిగారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. వనపర్తిలో గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు అక్కడ కూడా ఐటీ టవర్ కావాలని కోరుతా ఉన్నారు. వారిది కూడా తప్పకుండా సానుకూలంగా పరిశీలించి అక్కడ కూడా చేసే ప్రయత్నం చేస్తామంటే ఐటీని డీసెంట్రలైజ్ చేస్తూ ముందుకు పోవాలన్న ప్రయత్నంలో ఉన్నాం తప్ప మరి మాకు ఏ రకమైన వేరే ఆలోచన లేదు సార్. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్న మిత్రులను, రాజకీయ బురద ఎట్లా ఉన్నా తెలంగాణకు మాత్రం పెట్టుబడుల వరద ఖచ్చితంగా కొనసాగుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ విషయంలో తెలంగాణ పిల్లలు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష, ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా అందరికీ, అందరి పిల్లలకి, అందరి యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని ఉద్యోగాలు ఉండవు ప్రభుత్వ రంగంలో. అందులో ముఖ్యంగా భారతదేశం లాంటి యువ దేశం, భారతదేశం యొక్క సగటు వయస్సు అధ్యక్ష ఈరోజు అంటే 50% భారతదేశం యొక్క సగటు వయస్సు 28 ఏళ్ళు. 65% భారతదేశం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్నది. మరి ఇంత పెద్ద ఎత్తున యువత ఉన్న ఈ దేశంలో మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదు అధ్యక్ష. ఈ మా వల్ల కాదు అధ్యక్ష, ఎవరి వల్ల కాదు. నేను మొన్ననే చెప్పాను అధ్యక్ష, వాళ్ళేమో కేంద్రంలో చాలా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు భారతదేశ యువతకి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, మరి ఎక్కడ పోయినాయో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష నేను అనేదల్లా మిత్రులందరినీ కోరేది అధ్యక్ష, మన పిల్లల్ని ముఖ్యంగా కోరేది. తెలంగాణ ప్రభుత్వం ఏమో మంచి ఆలోచనతో, నిర్మాణాత్మకమైన ఆలోచనలతో, ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు పోదాం, జాతి, కులము, మతము ఇట్లాంటి వివక్ష లేకుండా ఎవరైనా మన వాళ్ళే, పేదరికమే గీటురాయి, పేదరికమే కొలమానం, అందరూ బాగుండాలి, అందరినీ బాగా చూసుకోవాలి, విద్యా బుద్ధులు చెప్పించాలి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, ఉద్యోగ అర్హులుగా తయారు చేయాలి. అదేవిధంగా 10 మందికి ఉద్యోగాలు సృష్టించాలనుకుంటే ఒక టీ హబ్లో, ఒక వి హబ్లో ఆ రకమైన కార్యక్రమాల ద్వారా మీరు ముందుకు రావాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పసిగుడ్డు లాంటి తెలంగాణ బొండిగా విసికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష, గొంతు నిలిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనమేమో అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్లో, ఫార్మా రంగంలో, టెక్స్టైల్ రంగంలో దూసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఆలోచించవలసింది ఒకటే, మరి కేంద్ర ప్రాధాన్యత క్రమంలో ఇస్తామన్న మాటలు, చేస్తామన్న పనులు చేయనప్పుడు, వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో మనం లేనప్పుడు, మన రాష్ట్రం లేనప్పుడు, వాళ్ళ హృదయంలో మనం లేనప్పుడు మనం వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? దయచేసి తప్పకుండా తెలంగాణ మా తమ్ముళ్ళు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారు గౌరవనీయులు రాజేంద్ర గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు చిరుద్యోగుల గురించి కూడా. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారి ఆవేదన ఎవరికి చెప్పాలి అంటే అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారు వాళ్ళు. 1-2 కాదు అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మి ఇప్పటికీ అధ్యక్ష వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే 163 ప్రభుత్వ రంగ సంస్థల్ని సక్సెస్ఫుల్గా, 1-2 కాదు అధ్యక్ష, 163 ప్రభుత్వ రంగ సంస్థలు, ఇప్పుడు నేను చెప్పిన విశాఖ ఉక్కు అదే స్టైల్లో తుక్కు కింద 163 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఎవరికి నష్టం చేస్తున్నారు తెలుసా మీరు? 163 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం వల్ల మొత్తం 9,19,479 మంది ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళ ప్రయోజనాలకు మీరు వాళ్ళ కడుపు మీద కొడతా ఉన్నారు. అందులో రిజర్వేషన్లు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలంటే ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి. మీరు ఎవరు పొట్టగొడుతున్నారో తెలుసా? మీ ప్రభుత్వం దళితులు 1,60,384 మంది దళిత బిడ్డల కడుపు మీద కొడతా ఉన్నారు. గిరిజనులు 99,693 మంది గిరిజన బిడ్డల మీద కొడతా ఉన్నారు కడుపు మీద. ఓబీసీలు, బలహీన వర్గాలు 198,581 మంది ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వల్ల ఓబీసీలు ఉద్యోగ అవకాశాలు కోల్పోబోతా ఉన్నారు. ఇది మీ నీతి.